హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగొచ్చేసి ఇది థర్స్‌డే రోజు మార్నింగ్ రొటీన్ అండి. సో, ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా. అండ్ కొత్త వాళ్ళైతే గనక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండే. సో, ఇక్కడైతే మార్నింగ్ యాజ్ యూజువల్‌గా ఫస్ట్ కొంచెం ఫేస్ వాష్, బ్రష్ అంతా కూడా చేసుకొని డైరెక్ట్‌గా కిచెన్‌లోకైతే వచ్చేసాననమాట. సో, అంటే ఇంక మార్నింగ్ పిల్లలు వెళ్తారు కాబట్టి ఫస్ట్ లేవగానే నేనింక డైరెక్ట్‌గా కిచెన్‌లోకే వచ్చేస్తాను. ఇల్లు ఊడవడం అదంతా గూడా ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా చేస్తాననమాట. సో, అలా మార్నింగ్ నేనింకా లేచేసరికి మాకు వాటర్ అవి వస్తాయి. సో, ఇంక లేవగానే వాటర్ అవి పట్టేస్తాననమాట. సో, అది. ఫస్ట్ యాజ్ యూజువల్‌గా ట్యాప్ వాటర్ అయితే పట్టేస్తాను. అవి ఇంకా రైస్ వాష్ చేసుకోవడానికి అట్లా ఉపయోగపడతాయి. అండ్ ఇవొచ్చేసి నార్మల్‌గా మినరల్ వాటర్ అనమాట. ఇది చాలామంది మీరు డ్రింకింగ్ వాటర్ వేసే క్యాన్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు. ఇది యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు నేను ప్రమోషన్ కోసం నాకు ఇదొచ్చిందనమాట. రామా గ్రావిటీ వాటర్ ఫిల్టర్ ఇది. యాక్చువల్లీ అది వాటర్ ఫిల్టర్ అనమాట. గ్రావిటీ వాటర్ ఫిల్టర్. ఆర్‌ఓ వాటర్ ఫిల్టర్ కాదు. నార్మల్ మన ట్యాప్ వాటర్ ఉంటాయి కదా! సో, వాటిని ఫిల్టర్ చేయడానికది. నాకది ప్రమోషన్‌కొచ్చింది. అయితే కింద బేస్ ఏంటంటే నేనలా దానికి ట్యాప్ ఉంది కదా! మంచిగా అని చెప్పేసేసి నేనింక దాన్ని ఇలా వాటర్‌కి యూజ్ చేసుకుంటున్నాననమాట. అదైతే నేను సెపరేట్‌గా ఏం తీసుకోలేదు. పైన ఫిల్టర్ చేసేది ఏదైతే ఉందో అది మాత్రం యూజ్ చేయట్లేదనమాట. ఇది నార్మల్‌గా కింద బేస్ వరకు ఇట్లా నేను నార్మల్ డ్రింకింగ్ వాటర్ పోసుకోవడానికి అంటే పిల్లలుంటారు కదా! సో, అస్తమానం మా పిల్లలు వాటర్ మామూలుగా తాగరు. అస్తమానం అడుగుతూనే ఉంటారు. అందుకని జెప్పేసి నేనది బేస్ కిందదేంటంటే వాటర్‌కి యూజ్ చేసుకుంటున్నాననమాట. సో, అదండి. గ్రావిటీ వాటర్ ఫిల్టర్ అది. ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను అండ్ ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చాలా మంది అడిగారు. అందుకనేసి చెప్తున్నాననమాట. అక్కడి నుంచి ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాననమాట. రైస్ ఖచ్చితంగా చెరుగుతాను. ఎందుకంటే మావి హై పాలిష్డ్ రైస్ కాదనమాట. నాన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా! మా పొలంలో అట్లా పండినవి. సో, అవి కొంచెం మట్టి గడ్డలు అవి ఉంటాయి. అందుకని చెప్పేసి రైస్ చక్కగా చెరిగి ఇంకా వాటిల్ని కడిగి స్టవ్ మీద పెట్టేసాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి చట్నీ కోసం అనేసి పచ్చిమిర్చి, టొమాటోస్ అయితే వేసేసాననమాట. సో, పచ్చిమిర్చి, టొమాటోస్ అవైతే కొంచెం ఆయిల్ వేసేసాను. వేగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడేంటంటే పెసలనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పెసర దోసండి. సో, చాలా రోజులయిపోతుంది తిని అండ్ మొన్న తినాలనిపించిందని కూడా చెప్పాను కదా! ఒక వ్లాగ్‌లో. సో, అలాగే ఈరోజేంటంటే పెసలు వేశాననమాట. అండ్ మా పెద్దోడు గూడా అడిగాడు మొన్నొక రోజు, "పెసర దోస అసలు వేయట్లేదేంటి?" ఇంకొకటి గూడా ఏదో అడిగాడండి. "అది గూడా అసలు చెయ్యట్లేదేంటి? ఈ మధ్య చేయలేదేంటి?" అని చెప్పేసి. సో, వాడికి పెసర దోస గుర్తుంది అంటే గ్రేట్ కదా! సో, అలాగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇది మనకి చాలా హెల్తీ, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, సో, దీనికి కాంబినేషన్‌గా పల్లి చట్నీ అంటే అది గూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది. అండ్ కాంబినేషన్ వైస్ చూస్తే మనకి బేసిక్‌గా అల్లం చట్నీ చాలా బావుంటుంది. ఎందుకంటే పెసరట్టుకి అల్లం చట్నీ ఒక మంచి కాంబినేషన్. అల్లం ఏంటంటే డైజెషన్‌కి బావుంటుంది. దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. కానీ ప్రస్తుతం అంత అల్లం అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంట్లో పచ్చిమిర్చి, టొమాటో ఉన్నాయి. వాటితోని ఈరోజు దోసలోకి చట్నీ అయితే చేస్తున్నాననమాట. ఇక్కడైతే పెసలకి జస్ట్ కొంచెం రైస్ ఒక గుప్పెడు వేశానండి. అంతే. దీనికోసం కొలత అట్లయితే ఏం తీసుకోలేదు. మామూలుగా అయితే వేసుకోకపోయినా ఏం కాదు మనకి పెసర దోసకి. బట్ కొంచెం ఆ క్రిస్పీనెస్ కోసం మాత్రమే జస్ట్ ఒక గుప్పెడు రైస్ వేశాననమాట అంతే. నైట్ అంతా గూడా నానపెట్టేసి నైటే మంచిగా వాష్ చేసేసి పెట్టేసాను. అండ్ మార్నింగ్ గూడా ఒక 2 సార్లు అలా కడుక్కొని వాటిలనైతే మిక్సీ పట్టేసాననమాట. మిక్సీ వేసేటప్పుడేంటంటే ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం అంతే వాటర్ వేసేసి ఇలాగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసాను. పక్కనేంటంటే పచ్చిమిర్చి, టొమాటోస్ అవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు, కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసేసాను. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు ఈ పెసరపిండి ఉంది కదా! ఈ బ్యాటర్‌దంతా గూడా ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఇందులో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం జీరా, కొంచెం వాటర్ వేసేసి కాసేపు అలా సైడ్‌కి పెట్టేసాను. సో, ఇది మనకి మ్యారినేట్ ఏంటి ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు కదా!
అప్పటికప్పుడు వేసేసుకొని తినేయొచ్చు. చాలా బావుంటాయి. పెసరట్టుకి ఎప్పుడైనా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటదండి. అది గనక మనకి తగిలితే మాత్రం అసలు చాలా చాలా బావుంటుంది. సో, పెసరట్టు ఒక మంచి టేస్ట్ అనమాట. సో, మీలో ఎంతమందికి ఇష్టమో పెసరట్టు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే టొమాటోస్, పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర గూడా వేశాను. కొత్తిమీర గూడా వేసుకుంటే చాలా బావుంటుంది. పుదీనా కంటే గూడా కొత్తిమీర వేస్తే చాలా బావుంటుంది. అంటే పుదీనా ఫ్లేవర్ కంటే గూడా నాకు కొత్తిమీర వేస్తే ఇష్టము. అప్పుడప్పుడు పుదీనా వేసి గూడా చేస్తాను. సో, అదండి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టడానికని జెప్పేసి ఇంకా ఫ్యాన్ కిందయితే పెట్టేసాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ దోస గూడా వేస్తున్నాను. అండ్ పక్కనేంటంటే వాస్విక్ లంచ్ బాక్స్ కోసము ఈరోజు సింపుల్‌గా పులిహోర చేసేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా పులిహోర కోసమయితే అక్కడ పోపు పెట్టేస్తున్నాననమాట. నీకు ఏ రోజు ఏది కావాలి లంచ్ బాక్స్‌కి అని చెప్పేసి అడిగాను మొన్నొక రోజు. సో, దానిలో ఈ పులిహోర గూడా ఒకటనమాట. సో, అందుకని జెప్పేసేసి ఈరోజు ఇంకలాగా పులిహోర అయితే జేస్తున్నాను. ఇంకిక్కడైతే ఇది ఫస్ట్ దోస గదా! సో, కొంచెం మొండికేసిందనమాట. కొంచెం పట్టేసింది. ఇంకా అలాగా దోసలు గూడా వేసేసాను. అండ్ ఇంకా పోపు కూడా పెట్టేసి పులిహోర గూడా కలిపేసేసానండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చట్నీ గూడా ఇంకా మిక్సీ పట్టేస్తున్నాననమాట. ఇంకలా ఫైనల్‌గా కొంచెం ఒక 2 వెల్లుల్లి గప్పాలు, అలాగే ఇంకా టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి, ఇంకా ఆనియన్ అయితే ఏం వేయలేదు. కాకపోతే పచ్చి ఆనియన్ వేసుకుంటే చాలా బావుంటుంది. కానీ ఇంకా మార్నింగ్, మార్నింగ్ కదా! ఆ ఉల్లిపాయ ఎందుకులే అని చెప్పేసేసి ఇంక నేనైతే వేయలేదనమాట. సో, అది ఫైనల్‌గా పచ్చడి గూడా మిక్స్ అయితే పట్టేసాను. ఇంకా పోపు అట్లయితే ఏం వేయము. బట్ కొంతమంది కొన్ని ప్లేసెస్‌లో వేసుకుంటారు. బట్ అది ఫైనల్లీ మనిష్టమండి. సో, అది అంత సింపుల్‌గా ఇంక అలా పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర చట్నీ అయితే రెడీ. అండ్ ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసాను. పులిహోర, పెరుగన్నము అండ్ స్నాక్స్ వచ్చేసి యాక్చువల్‌గా 2, 3 డేస్ నుంచి ఫ్రూట్స్ అవి పెడుతున్నాననమాట. ఇంక ఈరోజు చక్రాలు పెట్టమని అడిగారు. ఇంక అందుకని చెప్పేసి చక్రాలు, అలాగే ఇంకా పప్పొండుంటే ఇంట్లో ఇంకా అవి పెట్టేసాను. అండ్ పక్కనైతే మా వాడు వాటర్ బాటిల్స్‌కి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాడనమాట. మా వారిని లేపితే పిల్లల్ని కొంచెం లేపు అని తనే లెగవలేదనమాట అసల. ఇంక అందుకే కొంచెం టైం అయిపోతుందని జెప్పేసి ఇంక వాడికి జెప్పేసాను. ఇంక అలా పిల్లలైతే బాయ్ బాయ్ చెప్పేసి స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంక తర్వాత బయట ఊడ్చేసి ఇదిగోండి ముగ్గు గూడా వేసేసాననమాట. ఇంకా అలా నెక్స్ట్ ఇక్కడ మంచిగా సూర్యుడు గూడా వచ్చేసాడు. మాకెంత వైటమిన్ డి కావాలి అంటే అంతయితే వస్తుంది. మంచిగా వస్తదనమాట సన్‌లైట్ మాకు. తూర్పు వైపు ఉంటుంది కదా! ఫేసింగ్ మాది. సో, అలాగా అంటే మోస్ట్‌లీ అలానే ఉంటాయనుకోండి. ఎంత సన్‌లైట్ కావాలంటే అంత వస్తది మార్నింగ్ మార్నింగు. అంటే ఎదురుగా బిల్డింగ్స్ కానీ, అపార్ట్‌మెంట్స్ అట్లయితే ఏముండవు కదా! సో, అలాగా మాకు మంచిగా సన్‌లైట్ అయితే వస్తదనమాట. ఇంకా బయట ముగ్గు పెట్టేసి, ఇంకా లోపలికొచ్చేసి ఈ బ్యాక్ డోర్ బెడ్‌రూమ్‌కి ఉండే బ్యాక్ డోర్ అది ఓపెన్ చేశాను. కొంచెం క్లోజ్డ్‌గా ఉంటది కదా! సో, కొంచెం ఫ్రెష్‌గా ఎయిర్ అదంతా వస్తదిలే అని చెప్పేసేసి విండోస్ అవన్నీ ఓపెన్ చేసేసాను. అండ్ ఇక్కడ ఈ దుప్పట్లు ఇవన్నీ గూడా ఫోల్డ్ చేస్తున్నాననమాట. ఈ బెడ్‌రూమ్‌లోకి బెడ్ ఎప్పుడు తీసుకుంటామో ఏమో బ్లైండ్‌గా వెయిట్ చేస్తున్నాము. ఒక్కోసారేమో బెడ్ లేకపోతే అసలు బెడ్‌రూమ్‌లానే లేదు. ఏదో వెల్తీగా ఉంది అనిపిస్తదండి. అదే బెడ్ తీసుకుంటే అది ఇక్కడి నుంచి కదలదు. ఈ స్పేస్ అంతా ఉండదేమో, ఖాళీగా ఉండదేమో, పిల్లలు ఆడుకోవడానికి ఉండదేమో అనేసి అనిపిస్తది. నార్మల్‌గా బెడ్స్ అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అదే నార్మల్‌గా బెడ్ అనుకోండి అంటే మామూలు కాట్ అనుకోండి. సో, అది అక్కడే ఉండిపోద్ది గదా! సో, దాన్ని అటు ఇటు మూవ్ చేయాలన్నా గూడా కొంచెం
అంటే ఫ్రీక్వెంట్‌గా చేయలేం కదా! అక్కడే ఉండిపోద్ది. సో, కానీ తీసుకోకుండా ఎలా? అది మనకి నెసెసరీ కదా! సో, తీసుకుంటాంలే కానీ కొంచెం టైం కావాలి. అలా 2 విధాలుగా ఆలోచిస్తుందనమాట మైండయితే. సో, అది తీసుకుంటాను అండ్ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా బెడ్ అది తీసుకున్న తర్వాత హోమ్ టూర్ అది చేస్తానండి. సో, ఇంకా తర్వాతయితే కొంచెం కిచెన్‌లోకొచ్చేసి అవన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టేసి, ఇంక కిచెన్‌లోకొచ్చేసి హాట్ వాటర్ అది పెట్టేసుకొని తాగేసాము నేను, మా వారు కూడా. అండ్ ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అలాగా నెక్స్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేస్తున్నామనమాట. సో, మంచిగా పెసర దోస వేసుకొని అండ్ దానిలోకి పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర పచ్చడి అండ్ కొంచెం నెయ్యయితే వేసుకున్నాను. బేసిక్‌గా నెయ్యి వేసుకోను. కానీ ఏంటో ఈరోజు వేసుకోవాలనిపిచ్చి ఇంక అలా కొంచెం నెయ్యి వేసేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసామనమాట. ఇంకా మా వారికేదో పనుంది అని చెప్పేసేసి అంటే మ్యారేజ్ ఏదో ఉందంట. ఇంక అలా బ్రేక్‌ఫాస్ట్ చేసి తనైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనేమో ఇది ఉంది గదా! ఫ్లవర్ ప్లాంట్. సో, ఇది కొంచెం బాగా డస్ట్ పట్టేసిందండి పైన. సో, మామూలుగా క్లాత్‌తో తుడుస్తున్నా గూడా పోవట్లేదు. అందుకని ఒకసారి వాష్ చేద్దాం అంటే క్లీన్ చేద్దాంలే వాటర్‌తో క్లీన్ చేసి కాసేపు ఎండలో వేద్దాము అని జెప్పేసేసి ఇంకా అవి లీవ్స్ అవన్నీ గూడా తీసేసి ఇంకా వాటర్‌తో వాష్ చేస్తున్నాను. ఇది కూడా ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఇదైతే మీషోలో తీసుకున్నానండి. దీంతో పాటు నేను కిచెన్‌లో పెట్టాను కదా! ఎమోజివి 2 సైడ్‌కి ఆ 2 కూడా వచ్చాయన్నమాట. ఈ పెద్ద ఫ్లవర్ ప్లాంట్ ఒకటి అండ్ ఆ 2 చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చాయన్నమాట. మొత్తం 3 350 చేంజో ఏమో పడ్డాయండి. సో, ప్రస్తుతానికైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పనులు అట్లయితే అయిపోయినాయి అబ్బా! ఇంకా గిన్నెలు అవి ఉంటే ఇంకా అవి కూడా కడిగేశాను. సో, ఇంకా అలా కాసేపయితే టీవీ అది చూసుకున్నాననమాట. ఏం చూస్తాము ఆ టీవీ కూడా అస్తమానం సో, బోరింగ్ అనిపిస్తుంది. సో, ఇంక అలా కాసేపయితే బయట కూర్చోవడం అలా చేసాం. మా వారు లేరు తనేదో మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్లారనమాట. సో, ఇంక నాకా వంట చేసే పని కూడా లేదు. ఏదో ఒక ఇక నైట్ తిందాంలే ఆఫ్టర్‌నూన్‌కి మా వాడికి పొద్దున్న రైస్ వండాను కదా! అది కొంచెం ఉంది. సో, ఏదో ఒకటి పచ్చడితో తినేద్దాంలే అనేసి అనుకున్నాను. మోస్ట్‌లీ ఆకలిగా అయితే లేదు. ప్రస్తుతానికి లేదు. ఆఫ్టర్‌నూన్ టైంకి ఎట్లుంటదో చెప్పలేను. సో, ఏదో ఒక స్వీట్ అయితే తినాలనిపిస్తుందనమాట. ఏం స్వీట్ చేసుకుందాం అనేసి అర్థం కావట్లేదు. అది ఆల్రెడీ ఉన్న స్వీట్స్ కాదు. ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొనే తినాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో స్వీట్ ప్రిపేర్ చేసి చాలా రోజులయిపోతుందనమాట. నాకు ఆ స్వీట్స్ ఇష్టము. కానీ చాలా తగ్గిచ్చేసాననమాట ఈ మధ్య. సో, అలా ఈరోజు మాత్రం మంచి క్రేవింగ్స్ అయితే వచ్చాయి. స్వీట్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకొని తినాలి. సో, ఏం చేసుకుందామా అనేసి ఆలోచిస్తున్నాను. ఒకసారి కిచెన్ మొత్తం గ్యాలం వేయాలి. ఏమేమి ఉన్నాయో చూసి, సో, ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయో చూసి, వాటితో ఏం స్వీట్ వస్తదా అనేసి ఆలోచించుకొని, ఏదో ఒక స్వీట్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సిందే. సో, ఇది మరి ఇంకా ప్రస్తుతానికైతే. సో, ఒకసారి కిచెన్ మొత్తం చెక్ చేసి ఏమున్నాయి, ఏం స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనేసి మళ్ళీ మీకైతే చెప్పేస్తాను. ఇంకా కిచెన్ మొత్తం గ్యాలం వేసి చూస్తే మనకు కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఉందనమాట. ఏంటంటే కార్న్ ఫ్లోర్ అండి. ఎప్పుడో ఏదో చేద్దామని చెప్పేసి కొంచెం జస్ట్ ఒక 100 గ్రామ్స్ ఏమో తీసుకురమ్మన్నట్లున్నాను. ఒక పెద్ద ప్యాకెటే తీసుకొచ్చారనమాట మా వారు. అంటే మామూలుగా లూజ్ లేదని చెప్పేసి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారనమాట. సో, అది చాలా ఉండిపోయింది. సో, కార్న్ ఫ్లోర్‌తో చేసే స్వీట్ అంటే కరాచీ హల్వా. బావుంటుంది కదా! సో, అది చేసి కూడా తిని కూడా చాలా రోజులయిపోతుంది. సింపుల్‌గా కూడా అయిపోతది కాబట్టి ఇంకా కరాచీ హల్వా అయితే చేద్దాం. ఏదన్నా కేసర్ లాంటిది అట్లాంటిది ఏదన్నా చేద్దామన్నా కూడా లేవనమాట. రవ్వలు అట్లాంటివి లేవు. సో, కార్న్ ఫ్లోరే ఉంది ప్రస్తుతానికి. క్యారెట్ హల్వా తినాలనిపిస్తుంది యాక్చువల్‌గా క్యారెట్ కూడా లేదు. కార్న్ ఫ్లోర్ మాత్రమే ఉంది కాబట్టి మనకు కావాల్సిందేంటి స్వీట్. సో, కరాచీ హల్వా అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంట్లో స్వీట్స్ గూడా ఏం లేవులేండి. అంటే ఆల్రెడీ ఉన్న స్వీట్స్ కాదు. ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది అన్నాను కదా! సో, ఏం లేవు. అరిసెలు మాత్రమే ఉన్నాయి. సో, అవి ఏదో స్టార్టింగ్‌లో చేశాక ఒక 4, 5 డేస్ తింటాం గానీ, ఆ తర్వాత అంతగా ఏం తినబుద్దవ్వదు. సో, ఊరు నుంచి తెచ్చుకున్నాం అంతే. ఊరు నుంచి పెద్దగా తెచ్చుకోలేదు. అయినా కూడా అవే ఉన్నాయి. అండ్ వచ్చిన తర్వాత అత్తయ్య కొన్నిచ్చారు. అవి కూడా అంతే ఉన్నాయి. పిల్లలు తినట్లేదు. ఎవరు తినట్లేదు. నేనే గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఒకటి తింటూ ఉన్నాను. సో, ఇంకా అలాగా ఈరోజు మాత్రం ఖచ్చితంగా స్వీట్ చేయాల్సిందే అనేసి ఇంకా అలా చేస్తున్నా. అయితే షుగర్‌తో చేయట్లేదు. మీకు తెలుసు గదా! నేను ఏదన్నా స్వీట్ చేయాలి అనుకుంటే పటికి బెల్లం యూజ్ చేస్తాను. లేదంటే షుగర్ యూజ్ చేస్తాను. సో, అలాగే ఈరోజేంటంటే పటికి బెల్లంతో కరాచీ హల్వా చేస్తున్నాననమాట. సో, ఇది కొంచెం పటికి బెల్లం ఏంటంటే మనకంతగా జలుబేమి అనిపిచ్చదు. అండ్ ఇది మనకి చాలా మంచిది. కొంచెం చలవ చేస్తది అని జెప్పేసి అంటూ ఉంటారు కదా! మన పెద్దవాళ్ళు. సో, అలాగా పటికి బెల్లంతో చేస్తున్నాననమాట. పటికి బెల్లము కొంచెం మనకి పెద్ద పెద్దగా ఉంటాయి కదండీ! సో, డైరెక్ట్‌గా మిక్సీలో వేయకండి. వేస్తే ఏంటంటే ఆ బ్లేడ్స్ అవి విరిగే ఛాన్స్ ఉంటది. అంటే పటికి బెల్లంతో చేసింది శిరీష మనం గూడా చేద్దాం
వేద్దామన్నా పెద్ద పెద్దవి వేసేస్తే బ్లేడ్స్ ఇరిగే ఛాన్స్ ఉంటది. అందుకని కొంచెం ఫస్ట్ నలక్కొట్టుకోండి. ఇలా మీడియం సైజ్‌గా నలక్కొట్టుకున్న తర్వాత వాటిల్ని ఇలా జార్‌లోకి వేసేసి పౌడర్‌లాగా ప్రిపేర్ చేస్తున్నా. డైరెక్ట్‌గా మనం ఏసేస్తే ఏంటంటే అవి కరగడానికి చాలా టైం పడతది. పౌడర్‌లాగా చేసుకుంటే త్వరగా కరిగిపోతాయన్నమాట. అందుకని పౌడర్‌లాగా చేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి, పటికి బెల్లం కూడా వేసేసి, పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో, నేనేంటంటే ఒక 3 కప్స్ వరకు ఈ పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఆ పౌడర్ ఎంతుంటే దాన్ని బట్టి కార్న్ ఫ్లోర్ తీసుకుందాంలే అని చెప్పేసేసి ఫస్ట్ అయితే పటికి బెల్లంని మెజర్ చేసుకున్నాను. ఒక 3 కప్స్ వరకు అయిందండి పటికి బెల్లం పౌడరు. ఇంక అది అక్కడైతే మనకి కొంచెం కరుగుతూ ఉంది. ఈలోపు ఇక్కడేంటంటే ఒక 2 కప్స్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. సో, బేసిక్‌గా 1 కప్‌కి మనకేంటంటే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. షుగర్ గాని, ఈ పటికి బెల్లం కానీ, బట్ నేనైతే 1 ½ కప్ వరకే తీసుకున్నాను. అంత స్వీట్ ఎందుకులే అని చెప్పేసేసి. సో, అది టోటల్‌గా 3 కప్స్ పటికి బెల్లం పౌడరు, 2 కప్స్ అంటే 1 కప్‌కి 1 ½ కప్ చొప్పున 3 కప్స్ తీసుకున్నాననమాట. పటికి బెల్లం పౌడరు. సో, అలా 2 కప్పులు కార్న్ ఫ్లోర్, 3 కప్పుల పటికి బెల్లం తీసుకున్నాను. అందులో ఏంటంటే 2 కప్స్ కదా! ఒక 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాననమాట కార్న్ ఫ్లోర్‌లో. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈ పటికి బెల్లం మొత్తం గూడా కంప్లీట్‌గా కరిగిపోయిన తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ ఒకసారి మిక్స్ చేసుకొని అది గూడా యాడ్ చేసుకుంటే మనకిదిగోండి కాసేపటికి ఇలా అయిపోతదనమాట. బేసిక్‌గా నాన్ స్టిక్ పాన్ అనుకోండి మనకి అడుగు పట్టకుండా బావుండేది. బట్ ఇక్కడ నేను స్టీల్ యూజ్ చేశాను గదా! సో, కొంచెం అడుగునైతే పట్టేస్తూ ఉందనమాట. సో, బట్ పర్లేదు. అది మాత్రం గీరకండి. గీరేస్తే ఏంటంటే మళ్ళది ఆడ్‌గా కనిపిస్తది. గడ్డలు గడ్డలుగా అట్లా కనిపిస్తదనమాట. నార్మల్‌గా మనకిక్కడ పాన్ నుంచి సెపరేట్ అయితున్న వరకే ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. అడుగుది మాత్రం అసలు గీరొద్దు. నాన్ స్టిక్ అనుకోండి మనకు అడుగు పట్టదు కాబట్టి సరిపోతుంది. సో, మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఒక 4-5 స్పూన్స్ వరకు కొంచెం నెయ్యి వేసుకుంటే బావుంటుందనమాట టేస్ట్ అయితే. సో, అక్కడైతే అది మనకు కొంచెం కుక్ అవుతూ ఉంది. ఈలోపు దీనిలోకి కావాల్సిన కొంచెం డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ అలాగే ఇంకా కాష్యూస్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో, కొంచెం కుక్ అవుతున్న టైంలో ఇందులోనే ఇలాచీ గూడా యాడ్ చేస్తున్నాననమాట. లోపల సీడ్స్ ఉంటాయి కదా! సో, అవి కొంచెం దంచుకొని అవైతే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేనైతే యెల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. బేసిక్‌గా కరాచీ హల్వా అంటే మనం మోస్ట్‌లీ రెడ్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తాము. బట్ నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉంది. సో, ఇది చూడగానే నాకు కేసర్ గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే మనం కేసరికి ఎక్కువ యెల్లోనే యూజ్ చేస్తాం కదా! సో, అలాగా చూడటానికి కూడా ఒక రకంగా అలానే అనిపించింది కేసరిలాగా. సో, అలా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాలి. సో, మనం ఎంతసేపు దీన్ని కుక్ చేస్తే ఇది మనకి అంత గట్టిగా అవుతదండి. కొంచెం లూజ్‌గా ఉందనుకోండి మనకి హల్వా గూడా లూజ్‌గా వస్తదనమాట. దీన్ని ఎంతసేపు నియర్లీ నేనైతే ఒక 20-25 మినిట్స్, 30 మినిట్స్ వరకు కూడా ఇలా తిప్పుతూ కుక్ చేశాననమాట. సో, అలా తిప్పుతూ కుక్ చేస్తుంటే అది మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. బావుంటుంది. సో, ఈ ఫైనల్‌గా కుక్ అయింది అనుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఇదిగోండి పాన్ నుంచి చూడండి మంచిగా సెపరేట్ అవుతూ ఉంది గదా! ఇంకా ఈ టైంలో వేరొక బౌల్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని, నెయ్యి గ్రీస్ చేసుకొని, ఈ హల్వా మొత్తం గూడా వేసేసి, ఇట్లా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, పైనైతే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, జస్ట్ ఒక్కసారి అలాగా ప్రెస్ చేస్తున్నాననమాట. క్యాష్యూస్, ఆల్మండ్స్ కొంచెం ఏంటంటే ఇవి ఉన్నాయి గదా! మెలన్ సీడ్స్ అవైతే వేసేసి అలా కొంచెం ప్రెస్ చేశాను. సో, కంప్లీట్‌గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. సో, ఇంక ఈలోపు ఇవి ఉన్నాయి కదా! లీవ్స్ ఇవైతే ఎండలో వేసేసాను. అండ్ ఆ పాట్స్‌కి కూడా కొంచెం డస్ట్ అంటిందని చెప్పేసి వాటిల్ని కూడా కడిగాననమాట వాటర్‌తో. ఇంక వీటికైతే ఈ లీవ్స్ ఇవి పెట్టేస్తున్నాననమాట. సో, ఇది కావాలంటే దీని కోడ్ ఇస్తానండి డిస్క్రిప్షన్‌లో ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో, బావుంటుంది. మనకి ఏంటంటే బేసిక్‌గా ఇంట్లో నేచురల్‌వి పెట్టుకుంటేనే బావుంటుంది. కానీ ఇదప్పుడు నేను నా బిజినెస్ పేజ్ కోసం అని జెప్పేసేసి తీసుకున్నాననమాట. అప్పుడు సడెన్‌గా కావాలని. కానీ అప్పుడు యూజ్ చేసిందేం లేదు. బట్ పైకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను. సో, ఆ లీవ్స్ అన్నిటిని గూడా మంచిగా ఫిక్స్ చేసేసుకొని ఇంకా వీటిలనైతే లోపల ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే కరాచీ హల్వా గూడా కంప్లీట్‌గా చల్లారిపోయింది. దీన్నైతే ఇలా డీమాల్ చేసేసుకున్నానండి. సో, మంచిగా జూడండి ఒక కేక్ షేప్‌లో అంటే రౌండ్ బాక్స్‌లో వేసేసాను కదా! సో, అలా మంచిగా ఒక కేక్ షేప్‌లో రౌండ్‌గా వచ్చింది.
భలే అనిపించిందనమాట చూడగానే. సో, ఇంకా ఇంకా దీన్నయితే మంచిగా పీసెస్ లాగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసి అలానే ఒక 2 పీసెస్ అయితే తినేసానబ్బా! నిజంగా అంత క్రేవింగ్స్ వచ్చాయన్నమాట ఈరోజు. అందులోనూ కరాచీ హల్వా తిని బేసిక్‌గా నాకు హల్వా అంటే చాలా ఇష్టము. తిని చాలా రోజులు అయిపోతుంది అని చెప్పేసి అలా వెంటనే ఒక 2 పీసెస్ అయితే తినేసాను. అప్పటికప్పుడు చేస్తే అసలది కొంచెం టేస్ట్ చాలా బావుంటుందన్నమాట. సో, చూడండి టెక్స్చర్ గూడా మనకిలా వస్తది. కొంచెం లూజ్ మీద తీసామనుకోండి, ఇంకా కొంచెం లూజ్‌గా వచ్చేస్తదనమాట. అదొక జెల్లీ లాగా వచ్చేస్తది మనకి. కొంచెం కుక్ చేసుకుంటే మనకిలా మంచిగా ఆహ్, బావుంటుందనమాట కన్సిస్టెన్సీ అనేది. సో, ఇంకా పీసెస్ లాగా కట్ చేసి ఒక బాక్స్‌లో అయితే వేసేసాను. ఇంకా ఆ తర్వాత పిల్లలైతే వచ్చేసారనమాట స్కూల్ నుంచి. ఇంక వీళ్ళకి రాగానే ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే వాళ్ళకి గ్రేప్స్ అవి ఇచ్చేసాననమాట తింటున్నారు. మా వాడిక్కడ గోల నాకే కావాలి మొత్తము అన్నయ్యకొద్దు. నాకు గిన్నె నిండా కావాలి అని చెప్పేసేసి ఏడుస్తున్నాడనమాట. వీడు ఫ్రూట్స్ అసలు వీడికి రాగానే ఏదో ఒకటి పెట్టాల్సిన అవసరం లేదండి. ఏదన్నా వాడే వెతుక్కొని తినేస్తాడనమాట. పెద్దోడేమో అలా కాదు వాడికిచ్చిందాకా వాడేది తీసుకోడు. వీడేమో ఎతుక్కుంటాడు రాగానే ఎతుక్కొని ఇక వాడే తీసుకొని తినేస్తాడు. అండ్ ఇంకా ఆ తర్వాత మా వారు ఫైనల్లీ ఇప్పటికొచ్చారనమాట. మార్నింగ్ అనగా వెళ్ళి ఈవినింగ్ ఎప్పటికో 6:30కో ఏమో వచ్చారు. ఇంకా అలా రాగానే ఇచ్చేసాను తనకు కూడా. సో, ఇంక అలా మళ్ళీ ఒకటైతే తినేసాను నేను. సో, అది అండ్ ఫైనల్లీ వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వీటిల్ని గూడా ఫ్రూట్ బాస్కెట్‌లో అయితే వేసేస్తున్నాను. నైట్ పనంతా అయిపోయిందండి. కిచెన్ అంతా గూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.